నే నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ అంటారు, ఎన్ఈటీసీ, నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్. ఇప్పుడు గతంలో మనం ఏంటంటే, ఇప్పుడు మనకి ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు మధ్యలో టోల్ గేట్స్ ఉంటాయి. ఈ టోల్ గేట్స్ మనం వాహనాన్ని ప్రయాణించినప్పుడు, వాహనం ద్వారా మనం వెళ్ళేటప్పుడు, అంటే మనకి ద్విచక్ర వాహనం కాకుండా 4 చక్రాల వాహనాలు, ఇలాంటి పెద్ద పెద్ద వాహనాలు ప్రయాణించేటప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, వాడు టోల్ కలెక్షన్ చేస్తాడు. టోల్ కలెక్షన్ చేసినప్పుడు గతంలో మన వెహికల్ ఆపి మన దగ్గర ఆ టోల్ని వాడు మాన్యువల్గా కలెక్ట్ చేసుకొని వెళ్ళడానికి చాలా టైం పట్టేది. దీని వెనకాల చాలా క్యూ అనేది ఉండేది. అంటే చాలా టైం, అంటే ప్రయాణికులు ఏంటంటే రవాణా కానీ, సరుకు రవాణా కానీ, అంటే చాలా టైం, అంటే ఈ టోల్ గేట్స్ ద్వారా దగ్గర, ఈ సరిహద్దు గేట్స్ దగ్గర చాలా టైం, గంటల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చేది. దాన్ని నివారించడానికి ఈ ఫాస్ట్ ట్యాగ్ని తీసుకొచ్చారు. ఇది నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్. అంటే ఆన్లైన్లోనే మనం విండ్ స్క్రీన్ మీద ఏంటంటే ఫాస్ట్ ట్యాగ్ అతికిస్తారు. ఆ ఫాస్ట్ ట్యాగ్ని స్కాన్ అవ్వగానే అందులో ఆల్రెడీ రీఛార్జబుల్ అమౌంట్ అనేది మనకి ఎంత అయితే అవసరం ఉంటుందో అంత అమౌంట్ అనేది కట్ అయిపోతుంది. వితిన్ సెకండ్స్లోనే మనం గేట్ ఓపెన్ అయిపోతుంది. మనం ఎక్కడ కూడా ఏంటంటే ఆలస్యం లేకుండా తొందరగా కదలొచ్చు అనమాట. దీనికోసం నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ కింద, ఎన్ఈటీసీ కింద ఫాస్ట్ ట్యాగ్ని తీసుకొచ్చారు. వెరీ ఇంపార్టెంట్. ఈ ఫాస్ట్ ట్యాగ్ అనేది హైవేలపై టోల్ ప్లాజాల వద్ద వాహనాలను ఆపకుండానే నేరుగా టోల్ ఫీజును చెల్లించడానికి ఉపయోగించేటటువంటి ఒక ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్. ఆపకుండా అవ్వదు, జస్ట్ అక్కడ ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ ముందు జస్ట్ మనం వెహికల్ని జస్ట్ ఆపితే చాలు, వితిన్ సెకండ్స్లో మన ఏంటంటే ఆ విండ్ స్క్రీన్ మీద ఉండేటటువంటి ఫాస్ట్ ట్యాగ్ స్కాన్ అయిపోతుంది, డబ్బులు కట్ అయిపోతాయి, మనం వెళ్ళిపోవచ్చు. దీన్ని 2017లో ప్రారంభించారు. ఇంపార్టెంట్ అండి, ఫాస్ట్ ట్యాగ్ని 2017లో తీసుకొచ్చారు. అయితే మనకి ఎగ్జామ్కి ఎక్కువసార్లు అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఇది ఏ టెక్నాలజీ బేస్గా పనిచేస్తుంది? దాన్నే RFID టెక్నాలజీ అంటారు, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ అనేది అక్కడ పేర్లోనే ఉంది. రేడియో ఫ్రీక్వెన్సీ అంటే రేడియో తరంగాలని, రేడియో తరంగాలు లేదా రేడియో ఫ్రీక్వెన్సీని ఉపయోగించుకొని ఆ విండ్ స్క్రీన్ మీద మనకి ఏంటంటే ఒక ట్యాగ్ ఉంటుంది, ఫాస్ట్ ట్యాగ్ ఉంటుంది. ఆ ట్యాగ్ను టోల్ గేట్ ద్వారా ఉండేటటువంటి రీడర్ అనేది స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసినప్పుడు ఏంటంటే ఆ ఫాస్ట్ ట్యాగ్లో ఉండేటటువంటి మనం రీఛార్జ్ చేసినటువంటి అమౌంట్ అనేది ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. కట్ అయిపోగానే మనం ముందుకు కదలొచ్చు అన్నమాట. అందుకే దీన్నే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ అంటారు. వెరీ ఇంపార్టెంట్. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ బేస్ చేసుకొని దాన్ని కరెక్ట్గా ఐడెంటిఫికేషన్ చేసుకొని అందులో ఉండేటటువంటి అమౌంట్ని అదేం చేస్తుంటే ఈ రీడర్ స్కాన్ చేసి, అందులో ఉండేటటువంటి ఆ ఫాస్ట్ ట్యాగ్ని స్కాన్ చేసి ఈ రీడర్ ద్వారా స్కాన్ చేసిన తర్వాత మన అమౌంట్ అనేది ఆటోమేటిక్గా డెబిట్ అయిపోతుంది. దీన్ని RFID టెక్నాలజీ అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్. చాలాసార్లు డైరెక్ట్గా అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఫాస్ట్ ట్యాగ్ అనేది ఏ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది? రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ, RFID టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, దీని ఫుల్ నేమ్ ఏంటి? ఎన్ఈటీసీ, నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్. అంటే ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ పద్ధతిలో టోల్ని కట్ చేసుకునేటటువంటి పద్ధతి ఇది. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసినటువంటి మనకి ప్రోడక్ట్స్లో ఈ ఎన్ఈటీసీ ఒకటి, నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్. దీన్ని ఎవరు అమలు పరుస్తారంటే, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. మనకి హైవేస్లోనే జాతీయ మార్గాల ద్వారానే మనకి ఏంటంటే ఈ ఫాస్ట్ ట్యాగ్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఈ టోల్ కలెక్షన్ని సులభతరం చేయడానికి ఈ ఫాస్ట్ ట్యాగ్ని అమలు చేస్తుంది. డెవలప్ చేసింది మాత్రం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దీన్ని అమలు చేసేది ఎవరంటే, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే దీన్ని పర్యవేక్షించేది, ఈ ఫాస్ట్ ట్యాగ్ని పర్యవేక్షించేది ఎవరంటే, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీన్ని ఈ ఎలక్ట్రానిక్ టోల్ శాఖను సులభతరం చేయడానికి 2 యాప్లను ప్రారంభించింది. మై ఫాస్ట్ ట్యాగ్ అండ్ ఫాస్ట్ ట్యాగ్ పార్ట్నర్ అని 2 యాప్లు తీసుకొచ్చింది. ఎవరు తీసుకొచ్చారంటే, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇవన్నీ ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్ ఏనండి. ఫాస్ట్ ట్యాగ్ ఏ టెక్నాలజీతో పనిచేస్తుంది? ప్రీవియస్ క్వశ్చన్. ఫాస్ట్ ట్యాగ్ డెవలప్ చేసేది ఎవరు? నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఫాస్ట్ ట్యాగ్ అమలు చేసేది ఎవరు? నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. అది తీసుకొచ్చినటువంటి యాప్స్ ఏంటి? మై ఫాస్ట్ ట్యాగ్ అండ్ ఫాస్ట్ ట్యాగ్ పార్ట్నర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే ఈ ఫాస్ట్ ట్యాగ్ని ప్రవేశపెట్టడం వల్ల కలిగినటువంటి లాభాలు ఏంటంటే, ట్రాఫిక్ రద్దీ తగ్గి వాహనాలు వేగంగా కదులుతాయి. అక్కడే మనకి ఈ టోల్ గేట్స్ దగ్గర ఎక్కువసేపు ఆగిపోయి మనకేంటంటే ఎక్కువగా ట్రాఫిక్ వచ్చేస్తుంది. ఆ ట్రాఫిక్ని తగ్గించి వాహనాలు వేగంగా కదలడానికి ఈ ఫాస్ట్ ట్యాగ్ ఉపయోగపడుతుంది. ఇంధనం ఆదా అవుతుంది. ఎందుకంటే అక్కడ ఫాస్ట్ ట్యాగ్ వచ్చిన తర్వాత, అక్కడ వెహికల్ వచ్చిన తర్వాత కొంతమంది ఏంటంటే ఇంజిన్ ఆపకుండా ఏంటంటే ఆ కంటిన్యూగా టోల్ కలెక్షన్ చేసినంత వరకు కూడా ఇంజిన్ ఆపకుండా ఏంటంటే ఉంచుతారు. దానివల్ల ఏంటంటే పెట్రోల్ వేస్ట్. దానివల్ల ఏంటంటే ఇప్పుడు అంత టైం అవసరం లేదు కాబట్టి ఇంధనం ఆదా అవుతుంది. తర్వాత దొంగిలించబడినటువంటి వాహనాలు ఈజీగా ట్రాక్ చేస్తారు. ఇప్పుడు మనం ఏదైనా మనకి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ మూవీస్ ఏమైనా చూసామనుకోండి, చూసినప్పుడు దొంగను పట్టుకోవడానికి లేదంటే కిల్లర్ని పట్టుకోవడానికి ఏం చేస్తారు? ఎప్పుడైనా వాడు వెహికల్ ద్వారా వెళ్తే వాడు ఫాస్ట్ ట్యాగ్ ఆన్లైన్లో మనకి కలెక్షన్ చూపిస్తుంది కాబట్టి మనకి డేటా అనేది పోలీసుల దగ్గర ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన తాలూకా వెహికల్ని ఎవరైనా సరే నెంబర్ ప్లేట్ మార్చేసి దొంగతనం చేసినా సరే, వీడు ఫాస్ట్ ట్యాగ్ దాటినప్పుడు, ఇక్కడ ఏదైతే టోల్ గేట్ దాటినప్పుడు ఆటోమేటిక్గా ఈ టోల్ అనేది కలెక్షన్ జరుగుతుంది. కాబట్టి వాడు నార్మల్గా ఏంటంటే ఫాస్ట్ ట్యాగ్ని తీసేసి నార్మల్గా పే చేసినప్పుడు ఏంటంటే మొత్తం డేటా ఉంటుంది వాడి దగ్గర. నార్మల్గా పే చేసిన డేటా ఉంటుంది. అండ్ ఫాస్ట్ ట్యాగ్ ద్వారా ఒకవేళ వాడు ఫేర్ కలెక్ట్ చేసినా సరే, ఫాస్ట్ ట్యాగ్లో ఉండేటువంటి అమౌంట్ ఇంత కట్ అయిందని ఎవరైతే వినియోగదారుడు ఉంటాడో ఆ కారు ఓనర్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈజీగా పలానా టోల్ గేట్ దాటింది కాబట్టి మనం ఈజీగా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ స్టోలెన్ వెహికల్ ట్రాకింగ్కి, దొంగిలించబడినటువంటి వెహికల్ని ట్రాక్ చేయడానికి చాలా ఈజీ ఈ ఫాస్ట్ ట్యాగ్. ఫిబ్రవరి 2021 నుంచి దేశంలో అన్ని టోల్ గేట్ల వద్ద ఫాస్ట్ ట్యాగ్ను తప్పనిసరి చేయబడింది. ఒకవేళ ఫాస్ట్ ట్యాగ్ లేకపోతే ఏంటంటే డబుల్ టోల్ ఫీజు కట్టాల్సి ఉంటుంది అన్నమాట.
తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రభుత్వం ఫాస్టాగ్ స్థానంలో శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని ప్రవేశపెట్టాలని కూడా భావించింది. అంటే డైరెక్ట్గా శాటిలైట్ బేస్డ్గా, అంటే మనకి కమ్యూనికేషన్ శాటిలైట్స్ బేస్డ్గా మనకి డైరెక్ట్గా శాటిలైట్ ఆధారితంగా టోల్ కలెక్షన్ చేయాలని ఏంటంటే గవర్నమెంట్ అనుకుంటుంది. బట్ ఆ ప్లాన్ ప్రజెంట్ వాయిదా వేసింది. అయితే కొత్తగా మనకి 2025 ఆగస్టు 15 నుంచి 3,000 రూపాయలు వార్షిక పాస్ సౌకర్యం అందుబాటులో తీసుకొచ్చి బస్ పాస్ లాగే రోజు ఏంటంటే 100 కిలోమీటర్లు బస్సులో ప్రయాణించామనుకోండి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అదే పాస్ తీసుకున్నాం అనుకో చాలా వరకు తగ్గుతుంది అనమాట. అలాగే ఈ సంవత్సరం తరబడి ఎక్కువగా మనకి కారులోన 4 వీలర్స్లోన ప్రయాణించే వాళ్ళు ప్రతిసారి టోల్ కట్టుకోవడం అవసరం లేకుండా 3,000 రూపాయలు వార్షిక పాస్ సౌకర్యం కూడా అందుబాటులో తీసుకొచ్చింది. దీని ద్వారా ఏడాదిలో 200 ట్రిప్పుల వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు. కమర్షియల్ ట్రక్స్కి ఇది అందుబాటులో ఉండదు. నార్మల్గా ప్రయాణికుల వాహనాలకే ఇది ఉపయోగపడుతుంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎంత అంటే 3,000 రూపాయలు, ఎంతకంటే సంవత్సరానికి. ఎప్పటి నుంచి తీసుకొచ్చారంటే 2025 ఆగస్టు. ఇది కూడా ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. 2025 ఆగస్టు 15 నుంచి ఈ కొత్తగా యాన్యువల్ పాస్ని తీసుకొచ్చారు. బస్ పాస్ లాగే, రైల్వే పాసెస్ లాగే యాన్యువల్ పాస్ని తీసుకొచ్చారు. ఎంత అంటే 3,000 రూపాయలు మనం ఏంటంటే ఇయర్లీ ఒక పాస్ అనేది మనం తీసుకోవచ్చు. దీని ద్వారా ఏడాదిలో 200 ట్రిప్పుల వరకు మనం ఏంటంటే ఆ పాస్తోనే